నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం రస్మలాయ్ స్వీట్ షాప్లో లాగానే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎంతో ఇష్టంతో తింటాం. అలాంటి రస్మలాయ్ని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. నేను ఇక్కడ క్రీమ్ మిల్క్ తీసుకొని ఒక పొంగొచ్చేంత వరకు కూడా వేడి చేసుకొని అవి సిమ్లో పెట్టి ఒక క్షణం మనం మసలనిద్దాం. అలా మసిలిన తరువాత నిమ్మకాయని కూడా నిమ్మరసాన్ని పిండుకుంటే మనకు పాలు అనేవి పగిలిపోతాయండి. చూడండి, మనకు పాలు అనేవి పగిలి ఇలా ప్రిపేర్ అవుతాయి. ఇలా ప్రిపేర్ అయినటువంటి పాలని మనం చూడండి, కంప్లీట్ పాలు అనేవి పగిలిపోయాయి కదా. మనం నిమ్మకాయ పులుపుకి పాలు అనేవి పగిలిపోయాయి. వీటిని స్టెయిన్ చేసుకుందాం. స్టెయినర్ పైన ఒక క్లాత్ వేసి ఆ క్లాత్లో మనం కంప్లీట్ పగిలినటువంటి పాలను కూడా స్టెయిన్ చేసుకుందాం. చూడండి, ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత మనకు మిల్క్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. దీన్ని దాంట్లో ఉన్నటువంటి వాటర్ని కూడా లైట్గా ప్రెస్ చేస్తూ కంప్లీట్ ఒక కర్చీప్ని మనం క్లాత్ని ఇలా టైట్గా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయడం వల్ల దానిలో ఉన్నటువంటి వాటర్ కూడా కంప్లీట్ బయటికి పోతుంది. పోయిన తర్వాత ఇలాగే కాసేపు చల్లారేంత వరకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దానిలో హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ తీసుకుందాం. ఈ మిల్క్ అనేవి మనం పొంగొచ్చి అవి వాటి క్వాంటిటీ అనేది ఒక పావంతు తగ్గేంత వరకు కూడా మరగనిద్దాం. వాటి క్వాంటిటీ తగ్గిన తర్వాత ఒక పావు కప్పు షుగరు, చిటికెడు పసుపుని మనం కలర్ వేసుకోవచ్చండి. కానీ ఇంట్లో పర్పస్ కాబట్టి పసుపు మంచి కలర్ ఇస్తుంది. ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్, సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకుందాం. అదేవిధంగా మనం ఫుడ్ కలర్ అంటే బయట కమర్షియల్ వేసినప్పుడు ఫుడ్ కలర్ వేస్తారండి. కానీ పసుపు వేయడం వల్ల మనకు సేమ్ మీకు బయట ఎల్లో కలర్ ఎలాగైతే వస్తుందో అదే కలర్లో ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా మనం కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. బాదాము, అదేవిధంగా పిస్తాని కూడా మనం కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు మనకు వాటి క్వాంటిటీ అనేది ఒక పావు వరకు తగ్గేంత వరకు మరగనిచ్చాం కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇలా పక్కన ఉంచుకొని దీన్ని చల్లారే వరకు ఉంచుదాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిల్క్ది క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని కూడా మనం విడదీసి కంప్లీట్ ఇలా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు బాల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రెస్ చేసినప్పుడు ఆ క్రీమ్లో ఉన్నటువంటి ఆయిల్ అనేది బయటికి వచ్చి మనం బాల్ చేసినప్పుడు మనకు విడిపోకుండా బాల్ అనేది ఉంటుంది. ఇలా ఒక 1 or 2 minutes మనం దాన్ని ప్రెస్ చేసుకొని తరువాత దాన్ని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా మీకు బాల్స్గా ప్రిపేర్ కాకపోతే కార్న్ఫ్లోర్ను కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న చిన్న రౌండ్గా మనం ఇలా బిళ్ళల్లా ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి, అన్నిటిని కూడా కంప్లీట్ మనం ఇలా ప్రిపేర్ చేసి తీసుకుందాం. ఇలా తీసుకున్నటువంటి వాటిని పక్కకు ఉంచుకొని ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్, ఒక పావు కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. మనం తీసుకున్నటువంటి ఆ మిల్క్వి కూడా కంప్లీట్ మునిగేంత వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, పావు కప్పు షుగరు, ఒక గ్లాస్ వాటర్ని కూడా తీసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ అనేది కంప్లీట్ కరిగిపోయింది కదా. రోలింగ్ బాయిలింగ్ అవుతున్నటువంటి వాటిలో
మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి మిల్క్ బాల్స్ని కూడా వేసుకుందాం. చూడండి, ఒక్కొక్కటిగా వాటిని వేసుకొని మనం కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్నప్పుడు వాటి సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతుందండి. మనం తీసుకున్నటువంటి సైజ్ కంటే కొంచెం సైజు పెరిగి అవి వాటిలోకి షుగర్ సిరప్ అనేది వెళ్తుంది. అలా వెళ్ళేంత వరకు కూడా మనం ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, సరిపోతుంది. అప్పుడు మనకు షుగర్ సిరప్ అనేది వాటికి బాగా పట్టుకుంటుంది. ఇలా జ్యూసీగా తయారవుతాయి. చూడండి, మనం వాటి సైజ్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా షుగర్ సిరప్ అనేది బాగా తీసుకుంటుంది. ఇలా రెడీ అయినటువంటి వాటిని మనం కొంచెం అందులో ఉండేటువంటి వాటర్ క్వాంటిటీని ప్రెస్ చేసి తీసుకుందాం. చూడండి, మనం 2 స్పూన్స్ యూజ్ చేస్తూ వాటిని ప్రెస్ చేసి తీసుకుందాం. ఇలా ప్రెస్ చేసి వాటిలోని జ్యూసీగా ఉన్నటువంటి వాటర్ని కూడా లైట్గా తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిల్క్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకుందాం. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి దాంట్లో కంప్లీట్ అన్నింటిని కూడా మనం వేసి తీసుకుందాం. ఇలా తీసుకొని ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. మీరు స్వీట్ ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే లైట్గా కూల్ ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ కూల్ ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కువ ఉంచుకోవచ్చు. స్వీట్ ఎప్పుడైనా లైట్గా కూల్ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ అయినటువంటి వాటిని ఒక 1 అవర్ అలాగే రెస్ట్ ఇవ్వనివ్వండి. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ. ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెడితే మనకు లైట్గా కూల్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుందండి. రస్మలాయ్ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనకు ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా రెడీ అయినటువంటి రస్మలాయ్. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీ అయిన రస్మలాయ్ రెడీ అయింది ఫ్రెండ్స్.